మహాభారతంలో అర్జునుడు కర్ణుడు వీరిద్దరిలో ఎవరు గొప్ప? అర్జునుడు కర్ణుడు ఇద్దరూ గొప్ప యోధులే. అయితే వారి మధ్య కొన్ని మౌలికమైన తేడాలు ఉన్నాయి. అర్జునుడు పాండవులలో ఒకడు, ధర్మబద్ధమైన పోరాటాన్ని నమ్మినవాడు. కర్ణుడు కౌరవుల పక్షాన పోరాడాడు, కొన్నిసార్లు విలువలతో రాజీ పడ్డాడు. అర్జునుడు దైవికమైన అస్త్రశస్త్రాలు కలిగి ఉన్నాడు మరియు వాటిని ఉపయోగించడంలో కూడా అత్యంత నైపుణ్యం కలిగి ఉన్నాడు. కర్ణుడు గొప్ప విలుకాడు మరియు విలువిద్యలో అర్జునుడికి ఇంచుమించు సరిసాటి. అర్జునుడు జీవితాంతం ధర్మబద్ధంగానే జీవించాడు. వారు ఎన్ని కష్టాలు పడినప్పటికీ ధర్మ మార్గాన్ని విడవలేదు. కర్ణుడు జీవితాంతం తన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికే చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. అర్జునుడిని లోకోత్తర వీరునిగా ప్రశంసిస్తారు. కర్ణుడు దైవోపహతుడు. అతడికి అనేక శాపాలు ఉండటంతో అతిపెద్ద ప్రతిబంధకం. యుద్ధారంభంలో వీరుల్ని గుర్తించే సమయంలో భీష్ముడు కర్ణుని అర్ధరథునిగా గుర్తించుటకు ఆ శాపాలే కారణం. అర్జునుడు కర్ణుడు ఇద్దరూ గొప్ప వీరులే, కానీ వారి శైలులు వేరు. అర్జునుడు ధర్మపక్షాన్ని నిలబడ్డాడు, కావున అంతిమంగా అతడిది పైచేయి అయింది. అందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు విఫలం కాగా అర్జునుడు మత్స్యయంత్రాన్ని దిగ్విజయంగా ఛేదించాడు. ఘోషయాత్ర సందర్భంగా గంధర్వులతో జరిగిన పోరాటంలో దుర్యోధనాదులతో సహా కర్ణుడు పరాజయం పొందగా అర్జునుడు ఒక్కడే ఒంటి చేత్తో పోరాడి గంధర్వులను ఓడించి దుర్యోధనుడిని విడిపించాడు. కర్ణ, భీష్మ, ద్రోణ, దుర్యోధనాదులతో ఉన్న కౌరవ సైన్యాన్ని అర్జునుడు ఒక్కడే ఓడించి ఉత్తర గోగ్రహణాన్ని నిలువరించాడు. అభిమన్యునితో యుద్ధం చేసేటప్పుడు కూడా కర్ణుడు అధర్మానికి పాల్పడ్డాడు. సాంకేతికంగా చూస్తే అర్జునుడిదే పైచేయి, కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే అర్జునుడిది పైచేయి కావడానికి కారణం అర్జునుడు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని అనుసరించడమే. ధర్మ మార్గాన్ని అనుసరించిన వాళ్లకు దైవం కూడా సహకరిస్తుంది. కర్ణుడు అధర్మపక్షాన పోరాటం సాగించాడు కాబట్టి చివరకు అర్జునుడి చేతిలో హతుడైనాడు. విశేషం ఏమిటంటే వీరిద్దరూ కూడా కుంతీపుత్రులే. ధర్మాచరణం అనేది మనిషిని విజేతగా నిలుపుతుంది. ధర్మో రక్షతే రక్షితః.